యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో సపోజ్ ఇప్పుడు ఇలా పాజిటివిటీని మన లైఫ్లో నింపే ఫ్రెండ్స్ బ్యాచ్ కొంతమంది ఉంటారు, కొంతమంది మనల్ని ఎమోషనల్గా డ్రైన్ చేసేసే వాళ్ళ సర్కిల్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైడ్లీ ఈజ్ ది ఫస్ట్ టేక్ అవే పాయింట్. సెకండ్ పాయింట్, ఇలా ఎమోషనల్గా మనం డ్రైన్ అయిపోతున్న ఫ్రెండ్స్ సర్కిల్లో మనకి మనం తెలివిగా కాన్షియస్గా బౌండరీస్ సెట్ చేసుకోవాల్సి వస్తే వాట్ వుడ్ దే బి? ఏమేమి బౌండరీస్ సెట్ చేసుకోవాలి? నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ఫ్రెండ్షిప్లో నీ మాటకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, నువ్వు ఇచ్చిన సమయానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, లేదా ఈ రెండు కాదు, వాడు నీ దగ్గర నిజాయితీగా ఉంటున్నాడా, లేకపోతే చులకనతో చూపులతో అంటే చులకనగా చూస్తున్నాడా, ఈ రెండు అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే నోరు జారడం కానీ చులకనగా చూడడం కానీ ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో వాడు మిత్రుడి జోన్లోకి రాడు, విమర్శకుడి జోన్లోకి వస్తాడు. నిన్నెప్పుడు మామ ఇది కాదు వదిలేసి అది నేను చెప్తున్నా కదా నీకు అది సెట్ అవ్వదు, ఇక్కడ రా, నీకు ప్రశ్నించాలి, జాగ్రత్త చెప్పాలి, భయపెట్టొద్దు, కానీ మనల్ని మనం డీగ్రేడ్ చేయొద్దు, అది చేయొద్దు. అరే ఇది కాదు, జాగ్రత్తగా చూసుకో, వెళ్తావు, నువ్వు పక్క వెళ్తావు, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అసలు నీకు ఏది నీ చేతిలో చిల్లిగ్గవ్వలేని టైంలో కూడా వాడు మాటలు వింటే కాన్ఫిడెన్స్ రావాలి నీకు. నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నావు మన దగ్గరికి పోయి నీ మొత్తం నీ కాన్ఫిడెన్స్ పోయింది అంటే అలాంటి మిత్రుడు లేకపోయినా మంచిదే. నేను ఎప్పుడు ఒకటి చెప్తా, ప్రతి ఒక్కడికి 3 అక్షరాల మిత్రుడు ఉండాలి. నాకు 3 అక్షరాల మిత్రుడు ఉన్నాడు. ఎవరు అడగవచ్చు మీరు 3 అక్షరాల మిత్రుడు ఏంటి అని. వాడేంటి అంటే నాతో పాటు నాతో చిల్లిగవ్వలేని సమయంలో నా కడుపును హత్తుకొని ఉంటాడు, నాతో ఎవరు లేని టైంలో నా చిటికెన వీళ్ళు పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. వాడు నాకు ఒక్కడికి కాదు, మధ్యతరగతిలో ప్రతి ఒక్కడికి మిత్రుడే. ఇంతకీ ఎవరతను? వాడి పేరు ఆకలి. ఆకలి అనేవాడు మీకు మిత్రుడైతే, వాడి విలువ నీకు తెలిస్తే, విజయం అనే 3 అక్షరాలు నీ పాదాల దగ్గర ఉంటుంది. 3 అక్షరాల ఆకలి నీ విలువ నీకు తెలిస్తే 3 అక్షరాల విజయం నీకు దాసోహం. నేను ఎప్పుడు ఇది నమ్ముతా. సో ఆకలి అనే మిత్రుడు నీకు ఉండాలా, దాని విలువ తెలియాల. తెలిస్తేనే నీకు మరొకటి ఏంటి ఆ విజయం యొక్క ఆ రుచి తెలుస్తుంది. నీకు రోజు బిర్యానీ పెడితే పెరగనం ఏం తింటావు నువ్వు? గొడ్డు కారం తగలాల, తగిలితేనే అప్పుడు ఏదైనా పాయసం దొరికినా దాని వాల్యూ తెలుస్తుంది నీకు, లేకపోతే పక్కకు పారేస్తావు రోజు అదే పెడితే. నా ఉద్దేశం అదే. సో ఫ్రెండ్షిప్లో కానీ ప్రేమలో కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా వదిలేయడం మంచిది. వదిలేస్తే మనది అయితే పక్కా మన దగ్గరికి వచ్చింది. నమ్మకంతో ప్రేమగా వదిలేయి, అది వాళ్ళ కోసం అవ్వచ్చు, నీ కోసం అవ్వచ్చు. వదిలేస్తే పక్క నీదైతే పక్క నీ దగ్గరికి వచ్చింది. గాట్ ఇట్. సో బేసికల్గా మీ లైఫ్లో ఎవరన్నా బాగా పాపం మెంటల్ డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో ఉన్న ఫ్రెండ్ని కానీ హీల్ చేసే ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? అంటే ఫ్రెండ్కి భరోసా ఇచ్చి మీ పాత్ర పోషించారా? నేను ఉన్నాను రా, నీకేం కాదు, యుల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, అలాంటి లైఫ్ టర్నింగ్ లెసన్ ఏమన్నా? చాలా ఉన్నారు. అంటే యాక్చువల్గా ఆ పొజిషన్లో నేనున్నప్పుడు నా చుట్టుపక్కల చాలా మంది. అయితే అదే చెప్పండి, దట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. లైక్ నేను కొన్ని సిచ్యువేషన్స్లో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? వద్దులేండి, అది నా కెరీర్ సిచ్యువేషన్స్లో కొన్ని టైమ్స్ లోగా ఉన్నప్పుడు, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ లేని టైంలో, లేకపోతే ఎలాంటి సపోర్ట్ లేకుండా హైదరాబాద్లో వచ్చి యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఎదగాలి అని మనం నమ్మకం పెట్టుకుని వస్తాం కదా, ఆ టైంలో చాలా డిప్రెస్డ్ అయిపోయా. అరే ఏంటి అమ్మా, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకెన్ని రోజులు అనే టైంలో ఒక్క స్నేహితుడు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని నమ్ముతాను నేను ఎప్పుడైనా సరే. వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు ఏ కాదురా, నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ నలుగురు కూర్చొని జస్ట్ టీ పట్టుకొని మాట్లాడతారో అన్నీ పోతాయి. యాంగ్జైటీ పోద్ది, డిప్రెషన్ పోద్ది, కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ మాట్లాడుకుంటావు. ఆ టైంలో నీ బండ్లో లేని పెట్రోల్ కూడా నీకు గుర్తుకు రాదు, ఏది గుర్తుకు రాదు నీకు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు నిజంగా అట్లాగా మారల్ బూస్టర్స్ అంతే, అసలు ఒక బూస్టర్లా ఉండాలి తప్ప నిన్ను బూస్ట్ కింద వాడుకునే స్థాయికి నువ్వు దిగజారొద్దు, ఆ స్థాయికి తీసుకురావద్దు. ఎగ్జాక్ట్లీ. సో ఈ సోషల్ మీడియా బాగా ట్రెండ్ అయినప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు, అసలు సగం ఫ్రెండ్షిప్లు అక్కడే పుడుతున్నాయి, సగం ఫ్రెండ్షిప్లు అక్కడే చేస్తున్నాయి. అవును, అంటే సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ అనేది వేరుమా. నేను ఏంటంటే అలా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ చేసి ఈరోజు వాళ్ళు బిజినెస్ ఫ్రెండ్స్లా మారి మ్యారేజ్ చేసుకుని ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్
ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకుని చిన్నప్పుడు ఉన్న స్నేహితులు కానీ, తర్వాత ఒక ఏజ్లో మనకి అన్నీ తెలిసిన తర్వాత వచ్చిన స్నేహితులు కానీ, వీళ్ళంతా వేరు. కానీ ఆ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ నేను నమ్మను. అలానే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నాను. రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. నాకు చాలామంది నేను కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు అరే ఏంట్రా తెలుసుకొని మరి నాకు వెళ్ళి సహాయం. సోషల్ మీడియాలో టునైట్స్ వైబ్ అని ఒక టైటిల్ పెడతారు. ఇంకా ఫుల్ ఫ్రెండ్స్ చిల్ అవుతూ, ఫుల్ సౌండ్, మ్యూజిక్, ఫ్రెండ్స్ గ్రూప్, ఈ ఫొటోస్ అన్నీ చూసి అప్పుడప్పుడు ఆ రీల్స్ అవి చూసి అరే లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ నాకెందుకుండ్రు అని డిసప్పాయింట్ అయిన సందర్భాలు చాలామందికి చాలాసార్లు ఉంటాయి. 1-2 సార్లు నేను కూడా అలా అనుకున్నాను చూసి. అంటే నేను సోషల్ మీడియా మీద స్నేహం డిపెండ్ అవుద్దని చెప్తా. ఎందుకంటే సోషల్ మీడియా నుంచి వచ్చే పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువ. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మొన్న ఒక యాంకర్ వల్ల తెలుసుకునే మాట, సోషల్ మీడియాలో నువ్వు ఒక గొప్ప పని చేసి పెట్టి వీడియో పెట్టినప్పుడు కామెంటే ఉంటుంది, కాంప్లిమెంట్ ఉండదు. అక్కడ కామెంట్ చేయని ఉంటుంది. ఎందుకు కాంప్లిమెంట్ చేయని ఎందుకు ఉండదు? అక్కడ కామెంట్ చేయని ఉంటుంది. నువ్వు సోషల్ మీడియా నీకు దారిస్తుంది. కామెంట్ చేయవిన్ని, కాంప్లిమెంట్ చేయవిన్ని, ఎంత డిఫరెన్స్ ఉంది. సో సోషల్ మీడియా నిన్ను చెడ్డదారి వైపే తీసుకెళ్ళే అవకాశాలు ఎక్కువ. నువ్వు ఎప్పుడైతే దారిని ఎంచుకుంటావో, ఇప్పుడు కామెంట్ ఓపెన్ చేసావు, అన్ని బ్యాడ్ కామెంట్సే ఉన్నాయి, నీ మైండ్లో అదే వచ్చింది, అదే ఉంది కదా, అదే వచ్చింది. ఇదేదో ఉన్నట్టుంది రా బాబు, అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అవే ట్రెండ్ అవుతున్నాయి కదా. ఒక బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే కథం కిందనే బ్యాడ్ కామెంట్సే. సో సోషల్ మీడియా నేను కామెంట్ చేసేలా ప్రేరేపిస్తుంది. నీ మనసుని కాంప్లిమెంట్ ఇచ్చేలా నువ్వు తీర్చిదిద్దుకోవాలి. అది నీ చేతుల్లో ఉంటుంది. ఎస్. రాఘవ్ గారు, ఒక పాయింట్, ఫ్రెండ్షిప్ గొప్పదా, లవ్ గొప్పదా, స్నేహం గొప్పదా, ప్రేమ గొప్పదా? స్నేహంతో కూడిన ప్రేమే గొప్పది. అంటే నేను ఎందుకలా అంటే ప్రేమ అనేది ప్రతి దగ్గర ఉండిద్ది. నీ కోపంలో ఉండిద్ది, నీ స్నేహంలో ఉండిద్ది, నీ చిరాకులో ఉండిద్ది. అందుకే నీ స్నేహంలో పక్క ప్రేమ ఉండాలి, ప్రేమలో పక్క స్నేహం ఉండాలి. ఈ రెండు ఒక దగ్గర ఉంటేనే ఆ రిలేషన్షిప్కి ఒక వాల్యూ ఉంటుంది నా ఉద్దేశ ప్రకారం. సో స్నేహ లేని ప్రేమ వ్యర్థం, ప్రేమ లేని స్నేహం నిజం కాదు. కాబట్టి స్నేహం ప్రేమ రెండు ఒకటే చోట ఉన్నప్పుడే ఆ రిలేషన్కి ఒక అర్థం, పరమార్థం. వెరీ వెల్ సెట్. ఫ్రెండ్షిప్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పారో వాళ్ళందరితో ఇంకా 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 మంచి మంచి ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ఈ సర్కిల్తో ఆ ఫ్రెండ్షిప్ బాండ్ ఇంకా బ్యూటిఫుల్గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.